తక్షణమే వాడు లేచి, ఎందుకు యేసు ప్రభు పరుపెత్తుకో అని చెప్పాడు? లేచిన తర్వాత మళ్ళా పడుకుంటాడని అర్థమవుతుందా? పరుపెత్తుకోమని ప్రభు ఎందుకు చెప్తున్నాడంటే, ఆడు లేచిన తర్వాత మళ్ళా పడుకోవాలని ఆలోచన వచ్చింది కాబట్టి, మరలా అదే రోగంలో మరలా అదే అలవాట్లోకి వెళ్ళాలని మా బుద్ధి కలిగింది కాబట్టి ప్రభు అన్నాడు, నీ పరుపెత్తుము, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువా. పరుపెత్తాలా? పరుపెత్తమంటే ఉదయం లేచిన వెంటనే మన పరుపులు ఎత్తడం కాదు, అది కాదు ఉద్దేశం. స్థితి మారాలి, మన స్వభావం అక్కడ మారాలి. సంవత్సరాలుగా అదే పరుపు మీద ఉన్నాడు కదా. ఏమండి, 5వ కీర్తనలు అనుకుంటాను, దావీదు ఆ కీర్తన రాస్తూ కొంతమంది అట మంచం మీద పరుండి పాపపు యోచనలు చేస్తున్నారట. చూద్దాం మాట ఒకసారి. 4వ కీర్తన 4వ వచనం. భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా. అంటే కొంతమంది ఏం చేస్తున్నారట, పడకల మీద ఎవడినట్ట లేపాలి, ఎవడినట్ట నాశనం చేయాలి, ఎవడి కొంప ఎట్లా కూల్చాలి, ఎవడిని ఏ విధంగా ఇబ్బంది చేయాలి అని పడకల మీద కొంతమంది ఆలోచనలు చేస్తూ అలాగే నిద్రలోకి వెళ్తున్నారట. ఆ పడకల మీద పరుండి పడక ఏమింది? పాపముతో నిండిపోయింది దాని బిడ్డ. అందుకే ప్రభు అన్నారు, రే నీ పరుపెత్త. ఎన్ని సంవత్సరాలుగా పాపముతో నిండిపోయింది ఈ పరుపు, ఎన్ని సంవత్సరాలుగా నీ ఆలోచనలతో ఈ పరుపు పాపముతో నిండిపోయిందో, పరుపెత్తు. చాలా పరుపులు అడతబెట్టి తీసుకుని వెళ్ళిపోవాలి. ఇక 6వ కీర్తనలో దావీదు అంటాడు, దావీదు యొక్క పరుపు, దావీదు పరుపు, నా కన్నీళ్ళ చేత నా పడక అంటే ఏంటి? నేను పడుకునే ఆ మంచం, ఆ పరుపు కూడా ఉంటుంది కదా. 6వ వచనం, ప్రతి రాత్రి యొక్క నీరు విడుచుచు నా పరుపును. ఎందుకంటున్నాడు? పరుపట కన్నీళ్లతో తడిసిపోతా ఉందంట. ప్రతిరోజు ప్రతి రాత్రి దావీదు గారి పరుపు తేలిపోతా ఉంది, తడిచిపోతా ఉంది దావీదు కన్నీళ్లతో. ఎందుకు ఏడుస్తున్నాడు? తన ఏడుపుతో, తన కన్నీళ్లతో పరుపును ఎందుకని తడి చేస్తున్నాడు అంటే, బత్షెబాతో పాపం చేసింది అదే పరుపు మీద. ఊరియా భార్య అయిన బత్షెబాను చూసి ఆశించాడు. ఎక్కడ పాపమునికి తన కోరికకు అడ్డు తగులుతాడేమోనని నీతిమంతుడైన నమ్మకమైన ఊరియను చంపించేసి, మనిషి బయటికి రాకుండా ప్లానింగ్లు చెప్పి చంపించేసాడు. బత్షెబాతో పాపం చేసింది ఎక్కడ? బత్షెబా తన భార్యను, తను కట్టుకున్న భార్యను, పరాయి స్త్రీ, నీ పొరుగువానిది భార్యనైనా గాడిదైనా వస్తువైనా ఆశించద్దని ధర్మశాస్త్ర గ్రంథము ఒకవైపు హెచ్చరిస్తున్నా. తెలీదా? తెలుసు దావీదుకు. కానీ కన్ను మిన్ను కానకుండా దేహము పాపముతో పెట్టేగిపోతుంటే దేవుని వాక్యము చేత అణుచుకొనవలసింది పోయి ఏం చేశాడు? పాపానికి అవకాశం ఇచ్చాడు. ఆ పరుపు మీదే పాపం చేశాడు కాబట్టి అదే పరుపును తలంచుకుంటూ, అయ్యో నేను ఈ పరుపు మీదనే కదా నేను పాపం చేసింది, అయ్యో ఈ పరుపు మీదనే పాపం చేసి శిక్ష నేను కొని తెచ్చుకున్నాను, నా కొడుకు చనిపోయింది ఈ పరుపు మీదే, నేను ఇదిగో నా తర్వాత నా కుమారుడు అబ్షాలోము నా ఉపపత్తులందరినీ కూడా కూడింది చెరిపివేసింది ఈ పరుపు మీదనే. ఎంత పాపమైంది నా పరుపుని. తన పరుపును పట్టుకుని ప్రతి రాత్రి కన్నీరు విడుస్తున్నాడట. సామెతల గ్రంథములు కూడా ఒక స్త్రీ అట, ఆమె పరుపు మీద 7వ అధ్యాయం, సామెతలు 7వ అధ్యాయము 16-17 వచ్చింది. నా మంచం మీద రత్న కంబళ్లను, ఐగుప్తు నుండి వచ్చి విచిత్రపు పనిగల నార దుప్పట్లను నేను పరిచి ఉన్నాను. నా పరుపు మీద బోలము, అగరు, కారపు చెక్క చల్లి ఉన్నాను. పరుపును న్యాయబద్ధమైన తన భర్తకు సిద్ధపరచవలసింది పోయి పరాయి పురుషుడికి ఒక స్త్రీ అట సిద్ధం చేసేసింది పాపము చేయటానికి. కొంతమంది ఏం చేస్తున్నారట, తమ పరుపులను అపవిత్రతలోనికి అపవిత్రత వైపుగా నడిపించుకుంటున్నారు. పరుపుల మీదే పాపాలు చేస్తూ ఉన్నారు. అందుకే ప్రభు అన్నారు, ఒరే ఎన్ని ఏళ్ళు వాడు పాపం చేయడానికి పోకపోయినా చేసే అవకాశం వాడికి లేదు, కానీ ఆలోచనలతో ఆడు ఎన్నేళ్ళు తన తలంపులతో పాపపు యోచనలు చేసి తన పరుపును అపవిత్రం చేసుకుని ఉంటాడు కదా. అందుకే ప్రభు అన్నాడు, నీ పరుపెత్తుకుని నువ్వు నడువా, నీ పరుపు నువ్వే ఎత్తాలి.
దేవుడు క్షమించేశాడు, ఓకే. స్వస్థపడ్డాడు, ఓకే. కానీ పరుపు కూడా నడపెట్టాలి. దేవుడు క్షమిస్తాడు ఒకవైపు, కానీ విడిచిపెట్టాల్సిన మనసు కూడా నీకు ఉండాలి. వదులుకోవాల్సిన మనసు కూడా నీకు ఉండాలి. లేదు ప్రభువా, నాకంత బలం లేదు నాయన, ఇప్పుడే కదా బలం వచ్చింది, మళ్ళా అంటే కాదు, అప్పుడే వాయిదా లేదు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం.